అయ్యరాళ్ళకు తీర ఎత్తి బిడ్డ అమ్మ బట్టలు విండి అయ్య బట్టలు విండి 4 వద్దుల పాట గడుచుకొని ఓ అమ్మ నేను పోతానా మళ్ళా 10 రోజులకో 15 రోజులకో అవని నచ్చిపోతానని బిడ్డ ముందుకు 3 అడుగులు వేసి పోతా అంటే మా తాన ఉన్న తల్లిదండ్రి బిడ్డ ముఖం చూస్తారు ఓ బిడ్డ నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావో బిడ్డ ఇక నీకు రాను పని తీరదో బిడ్డ ఏ మానవుడైనా పుట్టంగానే గురికి లావసు పోసుకొని గుంజగట్టేసుకున్నోడు లేడు పట్టగట్టిన మానవుడు సరకానికి తంటగట్టలేదు రేపటి కల్లా ఈ ఊరు బొమ్మని ఆ కాడు రమ్మన్నాడు బిడ్డ శబరమా బాణం పోతే నువ్వు తేళ్ళల్లో ఉన్న తెలకల్లో ఉన్నా ఇంకా ఒక్క పూట కట్టడు విడకాల నువ్వు రాకపోతే పండుగ ఎవరు బిడ్డ మాకు ఎత్తరు బిడ్డ ఒక్క పూట తినన్ను కట్టడి విడకల దానం చేయంటే ఏకం విరిగింది నువ్వు సాగు కోరుకుంటానవా సచ్చినోళ్ళు ఎవరు కనబడతానులే ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అయ్యవ్వ ఉన్నంతసేపే రూపాయి బలం వాళ్ళెవరొక్కరైనా ఆడోళ్ళ కాటాన బలం సచ్చినోళ్ళుగా నత్తన్ల సావనంటానవే అవ్వ ఈ ప్రపంచంలో అవ్వను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు అయ్యను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు అగో అటువంటి పిల్లలకు దూరమైన తల్లులు ఎందరో ఉన్నారు తల్లులకు దూరమైన పిల్లలు ఎందరో ఉన్నారు ఒక్కొక్క రోజు గడిచి ఈ ఆడికి 11 రోజులు గడిచిపోతానే తల్లి అల్లలా సుమమ్మ పానం పోంగా కట్టుకున్న ఇల్లు కొన్న జాగా సంపాదించిన రూపాయలు అది కత్తినయా తన ప్రాణం పోంగా ఏమి తీపు రాంచే కడుపు తీపే పెద్దదో అల్లది ప్రాణంగా ఒరి కొడగారా తండ్రి కొడుకో నీ చేతి బుక్కెడు దూరం అయితే కొడుకో నీ కళ్ళ కొడుకో నువ్వు అట్ట తిరిగి వచ్చి తిన్నవారు నా మంచం గాడికి వచ్చి కొడక నన్ను తిన్నవా వారి అడుగుతావా కొడుక నీ నోటి మాటకు కొడుకు దూరం అయితే ఉన్నా కొడుకనే రాళ్ళు ఉన్నారా కొడుక తన ప్రారంభంగా కొడలా సమ్మవా నాకరమైన బిడ్డలు లేకున్నా నిన్నే బిడ్డలనుకున్నా నాకు బిడ్డలు లేకున్నా నువ్వే బిడ్డలనుకున్ననే బిడ్డ నా బాగి వేరే బిడ్డ దేవుడు వినిపిండు అతను పోతన్నా నిజా ఇక్కడ ఊవకు నేను దూరం అవుతానే అమ్మా తన ప్రాణం పోగా ఎందరి వీధికి ఆ జీవి అల్లాడిల్లిపోయింది తన మనవరాళ్ళు తనంత వరగం ఇవాళ పెద్దమదేవంత పేరు ఉంది ఎర్రగొల్ల కులముల ఇవాళ కోడు గుడ్డు తిరిగని కోటి గొల్ల కులముల బిడ్డ నా పేరు మాసిపోతాంది సిద్ధరాంపురం గ్రామంలో ఇవాళ నా వల్ల రాదు
కొడుక మనవడ అంజన్నో కొడుకు పిల్లారాని తిన్ననాడు మిమ్మూరా సంకానెత్తు కోరి సంబరపడితే కొడుక తెలవనొల్లు నవా వాళ్ళు ఎవరంటే నా కొడుకు పిల్లలు చెప్పుకున్న మనవరారా మనవరాల సంజవా నువ్వు కలిగిన నాడు నా ఇంటి మహాలక్ష్మి అనుకున్నా బిడ్డ నా ఇంటి లక్ష్మి అనుకుని నేను సంబరపడ్డనే బిడ్డ అయ్యో నా బాగి తీరుతుంది ఈ అమ్మ బాగి ఎట్ట తీరాలని బిడ్డ నా కన్నా బిడ్డ ఓరే కడుపు నా ఉట్టకున్నా అమ్మా నీ బిడ్డో నువ్వు అంతా ఏడ్తే ఒక ఏడ్చిరి బిడ్డో అమ్మ బాగి బిడ్డ ఎరుగుతండి ఇవాళ మనవరాళ్ళ వాసిపోతున్నా ఓ మనవరాల సపనంగా ఓ మనవరాల ప్రేమ ఓ మనవరా తిరుపతన్నా అమ్మను పోతన్నా అమ్మ లేదు మరవా పుల్లి నాటి లెక్క పొల్లి అయ్యా ఇవాళ పొత్ర చుట్టాని పొలవారు దాడిపోతాన్నా ఎవడు విరిసిండు బ్రహ్మకు తెంపిండు అయ్యా నేను పోతాను ఈ ఏడ 1,00,000 బలగమరానా వన్నగాన రాదు అన్నది ప్రాణం పోంగా బలగమో బలగం అందరాది కట్టిండు ఈ ఏడ కోడుగుడ్డు తిరిగి 1,00,000 గొల్ల కులమురా ఈ ఏడ బిడ్డ నా పండుగ ఎత్తల్ల నా వల్లగాన రాదు నా రేఖగాన రాదు ఇవాళ మనవలు మనవరాళ్ళు ఉండేపటికే ఇవాళ అమ్మో అమ్మని పేడ కొమ్ము పట్టుకొని ఓ అని ఏజిలుగా కొడుకు రాయన్న ముందు కుండ పట్టుకొని నడితే లోకము చూసిందునా రేపు మనము తిన్ననాడే మనకు బిడ్డలన్న లేకపాయే చూసగానేది ఎందుకు ముందు గదల కొరకు అన్నారు నాదా 1,00,000 రూపాయలు లెక్కకత్తయా లక్షలాది 1,00,00,000 రూపాయలు సంపాదించుకొని కాలం అయినాడు 1,00,00,000 రూపాయలు సంపాదించిన 1,00,00,000 రూపాయలు పోయి కాట్ల పోసి మానవుడికి హాలబెట్టారు సంపాదించిన వాడు కదే కట్టెల్లగాలగలప్పది చెట్టు కింద బతికి సచ్చిన కట్టెల్లగాలగలప్పది నాదా ఈ ఆడ కొడుకుల బిడ్డలు కానీ ఎందుకు ముందు కథల కొరకు కొడుకుల బిడ్డల కొరకు చిన్నబోలే ఒక బిడ్డ ఉంటే మన బిడ్డ పెరిగి పెద్ద పత్తన పందిరి పెడతో కాలు గడి కన్యాదానం చేయ మన బిడ్డ ఉన్నవాడు నేను అన్నట్టుగా 3 రోజుల పీడిగైనా 3 వచ్చిన ముఖం మీద బట్ట తీసి బిడ్డ అన్నప్పుడు ఆ బిడ్డకి ఏం పోతారో ఏం పోతారో గవన్నీ వల్లించుకుంటే ఎడతా అంటే మామ కావాలి
కడుపుగా అన్నమ్మ ఏం చేస్తానే నేనేం చేస్తానే పెద్దోళ్ళ తిన్నాం అప్పుడే సింపుల్ ఎక్కువ అయితేనా సార్లు మీ ఇంట్లో లేదారా మా సారానికి ఎవరికి వస్తారేమరా కరెక్ట్ కదయ్యా ఎందుకు అంటే ఇలా మాత్రం ఊళ్ళో ఉన్న ప్రజలేమి ఆడేవాళ్ళు మన బిడ్డలు కొడుకు అటువంటి మగవాళ్ళ కొడుకులు అనుకున్నాము ఎండి తిన్నోళ్ళు ఎత్తుకపోతారు బంగారం తిన్నోళ్ళు వాడెత్తారు అన్ను కానీ కాదయ్యా అప్పటికప్పటికన్నదే కట్టింది బట్ట కావాలా కాళ్ళ మీద బట్టలు మురికి కావాలి నాదా 6 నెలలు కట్టపడాలి పంట వండియాలి రాసిపోయాలి రాసి కానీ గుచ్చపూలు రావాలి చేయెత్తి దానం చేయాలి ధర్మంగా చేయాలి గుమ్మి కోడి దాపితే ఓళ్ళ గింజ ఎత్తి గుమ్ముల్లో పోతే గుమ్ములు నిండాయి గాయాల్లో పోతే గాయాలు నిండాయి తన వండాలి తన గుమ్ములు నిండాలి ప్రజలు దానం చేయాలి ధర్మం దక్కాలి తాత ముత్తు తాతలు చేసిన పాపం మన పొట్ట పట్టి పూజ ఉన్నటువంటి పాపం పీడించవచ్చు అందుకే అందరు ఆడివారికి పూజ కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లడు అదృష్టం కొద్ది ఆడివారికి అన్నదమ్ముల వల్ల నువ్వు చేసిన పాపము నువ్వు చేసిన పాపము తాత ముదుగు తాతలు చేసిన పాపాలు మన పుట్ట పట్టి పీడించవచ్చు పాపం పారకం అయి పుణ్యం వరకు మనకు పరమ కలాలంటే ఇళ్ళ బలలో పోసుకొని సురగల చేతులు పూజ పోతే ఏ దేవుడని వచ్చి పరమోడి కట్టు అలా కట్టు కట్టు అందుకే మీ పర్వాలేదు అందుకే మీ పర్వాలేదు రాను రాను రాజు తరపు కూడా వేడిగా వచ్చిండే 7 నాగలు 7,000 3 ఏళ్ళు వంటి కట్టుకోని భారీ వేడి సీతారాంపురం ఇది ఏ అంగడి కావాలి అంగడే పడ్డట్టు అవుతుంది అవుతుంది ఏంటి బండి కట్టాను కోహ్లీ జాతర చేసిన 2 ఇట్లా గదే 2 కోహ్లీ తర్వాత అది అది కోదాడది కోహ్లీ అది బబ్బర్ అది కోదాడది కోదాడది కోహ్లీ అది బబ్బర్ అది ఎండ కొడతలేదా గుంటుకులు కొడతారు ఇప్పుడు ఎండకు నువ్వు నాకెందుకు కావా 2 వెళ్ళాలి సిరికలోనే ఇంటికాడ నాకు తిరిగి పోనంది మానంది కాసి కరాతి తిరిగి తిరిగి భార్య 7 వేళలుగా మనకు సంతానం కాదని ఏనాడు భర్తకు కత్తిరికాడికి వేయండు ఆనాడు పిల్లలు అని తల్లకు ఆనాడు మాత్రమే 20 పెద్ద మంది ఏది మరి అది అటువంటి కనుకనే పూర్వకాలంలో పుట్టలు పుట్టిన నందులు కన్ను కొడుకు యాత్రి కన్ను కొడుకు ఏటంబోయే కన్ను కొడుకు కట్టబోయే కన్ను కొడుకు ఆవుల కంగురాదు కొడుకు వలరాజు కన్న కొడుకులు 5 పంచపాండ్ల రీతి మాత్రమేమి అది అటువంటి కనుకనేమి చూడమ్మా 5 కొలరాజు దేవెత్తులు సంతానం ప్రతి రాజు సంతానం లేకపోతే సంతానం లేకపోతే పెద్దమంది ఏనాడు 7 మిడలు మాత్రమే పిల్లలు ఏనాడు బాధపడ్డనాడు బాధపడి మేడల్లో ఉండగా మాత్రమేనేమి కళ్యాణ వీర శోభయ్య కరలో అనే మాట పొడ తెరిపిన సందముగా
కనుక పిల్లలో పిల్లలని ఏడేడు మేడల కరకర కరకర కన్నీళ్ళు తీయంగా బిడ్డ కనుక వది నువ్వు ఏడవోకు నీ గర్భవాసం అందు ఇద్దరు కొడుకులు ఓడిగడతానని భక్తి మెత్తి భగవంతుడు ఇలా కడుపు వండింది బామా మేడల్లో జాగ్రత్త ఏనాడు బావా భార్య తెలిసి దాసీర తెలిసిండు అటువంటి దాసీర చేతుల భార్య పెట్టి కత్తిరికి ఎప్పుడు వెళ్ళిపోయింది జరుగుతుంది ఊరుతాడు జరుగుతుంది ఇప్పుడే అవునా నీకు ఇక్కడ నాకెట్లా తెలుస్తుందమ్మా నువ్వు ఎటువై వచ్చేది నాకు తెలుస్తుందా పాడుబడి నీకు ఇంకా తెలియదా నాకెట్లా నేను నువ్వు ఇప్పుడు నీళ్ళు వస్తున్నాగా సుతారం అయిపోయాను నీళ్ళు నేను ఆడాదికి 2 సార్లు పోసుకుంటా నీళ్ళు ఆడాది 2 సార్లు ఇంకా బర్రెసోడు చెప్తాను ఆ రోజు ఏందమ్మో ఎట్లాలు వాడు చేసుకుంటే తానం అంటే ఆదికి వచ్చిందో ఇది రియల్ ముచ్చట మా అన్నగానికి రాకిట్ల పండుగ నాడు రాకిడి కట్టబోయినాడు తానం చేసి పోతే మళ్ళా మొన్న పోయిన పెత్రవాస నాడు ఆడాదికి ఒక్క దినం పుచ్చడు మురికితోని బతుకమ్మని ఎట్లా పేరవనని తానం చేసి బతుకమ్మని వేసిన ఆడాదికి 2 సార్లు అయితే లేదుర్రా పొద్దుగా తానం చేస్తాను నచ్చపోతే మళ్ళీ సాయంత్రం చేస్తాను మంచిగానే ఉంటది ఎట్లా చేసుకుంటే కట్టే గట్ల కాదు నేను రూట్ లో పోతే ఇంకో రూట్ నేను ఏం రూట్ అవ్వా గట్ల కాదే నేను ఇప్పుడు పొట్టతోటి ఉన్నగా పొట్టతో గట్ల చెప్తాను నాకు తెలిసి పడతలేదా పొట్టతోనంటే పొట్టతో ఉన్న వారికి అయితే పొట్టతో ఉన్నప్పుడు పొటాసును ఊరియా కలిపేస్తారు మరి నీకేమి అంటాను కోరమండలం వేయనా డిఏపి అయ్యనా 3-10 అయ్యనా ఊరి అయ్యనా అమోనియా అయ్యనా లేకపోతే పొటాస శీకపడంగా కిలంత గురిగిలో కరగ పోసి పొద్దుగాల బీరు సీసాలు పోసి వచ్చే పెట్టిన కరగడ మనిషి నేను పొలా నాన్న గంట పోయా ఎవరైనా అశోక్ ఎర్రగా పుడతారు పోరగాళ్ళు నీ అమ్మ బుక్కిందా ఏమో నేను చూడబోయిందా అడగవా సాగంగా అది పిడాతనే వచ్చే అంటే అనుకుని అనుకున్నావు ఏమో ఇక నీ చేతులు ఎక్కువైందా ప్రేమ గట్ట కాదే నేను రూట్ పోతే నువ్వు రూట్ పోతే నేను ఏం రూట్ అవ్వా గట్ట కాదే నేను ఇప్పుడు నేను ఎగ్గినట్టు తోటి పెగ్గుగా ఏ పెగ్గు అయినా ఇప్పుడు భుజమీనయ్యా టెంట్ కింద పన్నాడు ఇచ్చేవేంటి రా అన్న ఆయన లేచి వచ్చి 3 గంటలకే నిత్యగా ఫోటో కాడ వచ్చి పెగ్గుని ఆయన పెగ్గి అంటే ఆయన పెగ్గేయాలి మనకు పెగ్గు వస్తుంది నీకు ఏ పెగ్గు కావాలమ్మా రాయల్ స్టాక్ కావాలన్నా రాయల్ గ్రీన్ కావాలన్నా మనిషినాలు కావాలన్నా ఏసీ కావాలన్నా ఓసి కావాలన్నా ఐబీ కావాలన్నా ఏ పెగ్గు కావాలి పెగ్గు కాదు మరి ఏ పెగ్గు ఇంకా అట్లా కాదే నేను ఇప్పుడు తప్పినంగా తిప్పదా ఇద్దరు మంచిగా తిప్పదా ఇప్పుడు లైన్లోకి వచ్చినాం మన సుందరి సువర్ణ